సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి సంగారెడ్డిలోని మీడియా మిత్రులకు బ్యాగ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీడియా ఏమైతే అనుకుంటారు కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకుడు తగ్గినది, ఒక చిన్న మీడియా ఒక రాజకీయ అధోపాతం తీసుకుంటుంది. అంటే ఈరోజు కర్త క్రియా కర్మ కూడా మొత్తం కూడా మీడియా చుట్టూన్నది. అర్థవంతమైన ఆలోచనతో ఈరోజు మీడియా ముందుకెళ్తూ ఉన్నది. ఈరోజు ఇప్పుడే ఆలోచన ఇప్పుడే ప్రస్తుతం తీసుకున్నాను కాబట్టి ఈరోజు చిరు కానుకను ఇస్తున్నాను. ఇంకా అంటే ఇది నాకు ఈ బ్యాగ్ కూడా ఇట్లా లేకుండే, కొద్దిగా వెయిట్ తక్కువ ఉండే, ఇది కొద్దిగా బాగా లేకుండే. వాళ్ళు ఫోన్ చేసి అన్న 10 కిలోలు కావడం పడిగిపోతాయి మాకు పెద్ద 10 కిలోలు అంటే ఒక సైనికుడు ఎట్లయితే బార్డర్లో మొత్తం లగేజ్కొని పోతారో మీరు లగేజ్కొని పోతూ ఉంటారు. అంటే వాళ్ళకి తేడా లేదు, వాళ్ళేమో ఐసా తిరుగుతారు, ఏమో రోడ్డు మీద తిరుగుతారు. కాబట్టి ఈ విధంగా భారతదేశం అధ్యక్షుడిగా ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఇది చిరకానికి ఇస్తున్నాను. ఇది తీసుకోవాల్సిందిగా ప్రజాకోవచ్చు. ఇంకా ఏదైనా నాకు ఆలోచన ఇస్తే అది కూడా మీకు కథ కూడా షేర్ చేసుకుంటా. మరి ఇది అంత ఆరంభం మాత్రం అంతం కాదు. ఇంకా అందరూ తెలుసు, కొత్తగా నేను చెప్పి మీకు చెప్పవసరం లేదు. పరిచయం చేసుకున్న పేరు నాకు కాదు, సంగారెడ్డి నగరంలో కానీ జిల్లాలో కానీ ఈ యొక్క విలేకరుల యొక్క జీవితాలు బాగుపడి రావాలని చాలామంది గ్రాడ్యుయేషన్ చేసిరు, డిగ్రీలు చేసిరు. ఏది అవకాశం లేకపోతే వాళ్ళందరూ మీడియాలోకి వస్తారు. మా అడ్వకేట్లు అంతే, అన్ని ఎగ్జామ్ రాస్తారు. ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయితే అన్ని ఫెయిల్ అయితే చివరికి వచ్చి అడ్వకేట్ ఫీల్డ్కి వస్తారు. ఎందుకంటే అడ్వకేట్ ఫీల్డ్ ఓపెన్ ఉంటుంది కదా. మీకు మాకు చాలా దగ్గర ఉంటుంది సంబంధం. మాకు జీతాలు మీకు జీతాలు లేదు, మాకు చెప్పండి మీకు జీతాలు లేదు, మాకు ఈయన స్థలం మీకు ఇస్తారు, మాకు మీకు ఎంత కాదు. అందరూ మోసం చేస్తాం మమ్మల్ని దగ్గర. అందుకని కూడా మీడియా అడ్వకేట్లన్నీ కూడా ఈ సమాజంలో మేధావులం మనం. కాబట్టి ఆదరించబడి మేధావులం మనం. అంత మాత్రాన ఒక అడ్వకేట్ ఒక నిమిషానికి కోర్టు తీసుకుంటాడు, ఒక విలేకరి ఒక బయటకు ఒక మీడియా ఛానల్కి కోర్టులు వస్తాయి. అవునా కదా? రామదేవ్ మాట్లాడితే కోర్టు రూపాయలు తీసుకుంటాడు. ప్రముఖంగా ఉన్న ఒక మీడియా ఛానల్ ప్రచారం చేస్తే కోర్టులు పంచిపడతాయి. ఇది మనం ఎవరు ఇచ్చేది కాదు, మనం సంపాదించుకునే సంపాదన. అది సొంతంగా మనం సెల్ఫ్ ఆర్గనైజ్డ్ మనం అందరం కూడా. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే బ్యాగులు అందరికీ ఇద్దాం అనుకున్నాం. కొద్దిగా ఉదయం లేవగానే మీ గ్రూప్లో కానీ జగన్ పెట్టిండు గ్రూప్లో అందరూ చెప్పినా కానీ బయట రావాలంటే నాకు తెలియదు. మీ గ్రూప్ అని మీరు తెలుసుకోండి. అందరూ పెడుతుంటిగా ఏ కార్యక్రమం ముందు చూద్దాం. వచ్చే హోలీ రోజు కూడా ఇక్కడ కార్యక్రమం అందరూ రావాలి. మాతో పాటు హోలీ ఆడని కోరుతా ఉన్నాను అందరికీ కూడా. మీరు ఎందుకంటే మన మధ్యలో ఇంత తారతమ్యం లేనప్పుడు కలిసి పనిచేద్దాం, సత్సంబంధాలు తెలుసుకుందాం. మీరందరూ అంటే చాలామంది అందరూ తెలుసు కాబట్టి ఎవరు కూడా ఇన్వైట్ చేయండి. మా హోలీకి మా జూబ్లీ క్లబ్ జరిగే హోలీకి అందరు రండి, అన్ని కవరేజ్ రండి. 5 గంటల ఇంట్లో ఉంటాం మేము, అందరూ ఎంజాయ్ చేద్దాం. మా దగ్గరలో మీరు రండి. కాబట్టి ఏదైనా అకేషన్ మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు గమనిస్తారు లాస్ట్ టైం శివరాత్రి రోజు ఎంతమంది కార్యక్రమం చేశారు. కనీసం మీరు ఏ నాయకుడు ఫ్లెక్స్ చేసిండా, ఒక ఫిజికల్ నెట్ చేసిండా. ఎన్నికలు వస్తాయని అవి వస్తారు అనమాట. అది డిఫరెన్స్ కనిపిస్తున్నది. మన దగ్గర చాలామంది సంక్రాంతి ఎన్నికలు పెట్టేవారు. ఈసారి ఎన్నికలు లేవు కాబట్టి లేవు. నో అంటే సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు చేసే రాజకీయ నాయకుల గుర్తు అలాగే లెక్కలు పక్క అవుతాయి. ఆ లెక్కలు ఎప్పుడైతే నిలకమే వస్తుంది. కాబట్టి అన్న చెప్పినట్టు రాజకీయం కూడా నాకు అవసరం, మీ సహకారం అవసరం. ఎంపీ అడగకపోవచ్చు, ఇంకేదైనా అవసరం లేదు తప్పకుండా నేను అడుగుతారు. లేకపోతే అందరు గ్రాడ్యుయేట్స్ ఎంఎస్సీ కాంటే అందరూ ఒకటి కావాలి కదా. అది ఆ స్వార్థం నాకు ఉన్నది. స్వార్థం ఇప్పుడు నేను చేయలేదు. స్వార్థం అనేది ఏంటంటే రామబాణం వేసేటప్పుడు, చివరి బాణం రావణ వేసేటప్పుడు అప్పటిదాకా శివుణ్ణి కృష్ణుని ఎవరినో స్తోత్రించుకుంటూ బాణం వేసి అన్ని విడిపోయినాయి. ఇది నా బాణం, రామబాణం, ధర్మపత్ని నా యొక్క సీతా సమేత ఒక యువపురుషుని బాణం అని తాను స్వార్థం అనుకుంటున్నాడు. కాబట్టి రాముడు చనిపోయాడు. అంటే రాముడు కూడా చివరకు రామబాణం వేసేటప్పుడు నా బాణం తలగాలని కానీ ఆ విధంగా స్వార్థం ఉండవలసిందే. స్వార్థం లేని వారు ఋషులు అవుతారు. అలాంటి వారు ఆ మోడీ